ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకెల్ బ్రేస్వెల్ 40 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 53 నాట్అవుట్ అవగా, డారిల్ మిచెల్ 101 బంతుల్లో 3 ఫోర్లతో 63 హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 45 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ కూడా 40 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అండ్ అదేవిధంగా మహమ్మద్ షమి 74 పరుగులిచ్చి 1 వికెట్, రవీంద్ర జడేజా 30 పరుగులిచ్చి తలో వికెట్ పడగొట్టారు. ఇక అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో శతకం చేజార్చుకోగా, శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 48 హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్తో 34 నాట్అవుట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లో మిచెల్ శాంట్నర్ 46 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, మైకెల్ బ్రేస్వెల్ 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక రచిన్ రవీంద్ర, కైల్ జామిసన్ చెరో వికెట్ పడగొట్టారు. సో ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ శాంట్నర్, ఇదో అద్భుతమైన టోర్నీ, మేం ఎన్నో సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొన్నాం, అద్భుతమైన క్రికెట్ కూడా ఆడాం, ఈ రోజు టాప్ క్లాస్ టీం చేతిలో ఓడిపోయాం, ఈ మ్యాచ్ లో ఓడినా మా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు, విభిన్న పరిస్థితుల్లో ముందుకొచ్చి మెరుగైన ప్రదర్శన చేశారు. ఓ కెప్టెన్ గా మా ఆటగాళ్ల నుంచి ఎంతకంటే ఏం ఆశించాలి. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ ప్లే తర్వాత మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. ఈ గెలుపు క్రెడిట్ టీమిండియా స్పిన్నర్లదే. 4 స్పిన్నర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు. మేం మా లక్ష్యానికి 25 పరుగులు తక్కువ చేశాం, అయినా విజయం కోసం ఆఖరి వరకు పోరాడాం. ఫిలిప్స్ మరోసారి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ తో అదరగొట్టాడని చెప్పాలి. పవర్ ప్లే బ్యాటింగ్ కు అనుకూలంగా మారింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆ అవకాశాన్ని క్యాచ్ చేసుకున్నారు. రోహిత్ బ్యాటింగ్ అసాధారణం. అతను మమ్మల్ని బ్యాక్ ఫుట్ లో పెట్టాడు, కానీ మ్యాచ్లోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయని మాకు తెలుసు. వికెట్లు తీస్తే పట్టు సాధించవచ్చని భావించాం. ప్రధాన టోర్నీలో రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంత చిన్న వయసులోనే ఆటను అర్థం చేసుకోవడంతో పాటు ఆరంభంలో టీమిండియాపై ఒత్తిడి తెచ్చాడు. ఈ టోర్నీలో మా జట్టు ఆట తీరు సంతోషాన్నిచ్చింది. ఆ ప్లేయర్లు అంతా ఆ పనిని సులువు చేశారు. మేము విభిన్నమైన పిచ్చులకు అడ్జస్ట్ అయ్యాం. త్రుట్టులో టైటిల్ కోల్పోయినా ఇది మాకు గొప్ప టోర్నీ అని మిచెల్ శాంట్నర్ చెప్పుకొచ్చాడు. భయ్యా ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.